ఏపీలో హోదా ఉద్యమం కొత్త మలుపులు తిరుగుతోంది. సరికొత్త రాజకీయ సమీకరణలకు కారణమవుతోంది. పోయిన చోటే వెతుక్కునే పనిలో పడింది కాంగ్రెస్. మోడీకి వ్యతిరేకంగా ప్రత్యేక హోదాకు మద్దతుగా తన మిత్రులందరినీ ఒక చోట చేస్తోంది. సీట్ల సంగతి ఎలా ఉన్నా హోదా సెంటిమెంట్తో ఓట్లు పెంచుకునే ప్లాన్ అమలు చేస్తోంది కాంగ్రెస్. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు. రాహుల్ సభతో ప్రత్యేక హోదా అంశం ఏపీలో మరోసారి మాటల మంటలు పుట్టిస్తోంది. హోదా ముగిసిన అధ్యాయమని కేంద్రం తేల్చి చెప్పినా కాంగ్రెస్ మాత్రం దీన్ని వదిలిపెట్టడం లేదు. జాతీయ స్థాయి పార్టీ నేతల్ని సైతం ఏపీకి తీసుకొచ్చి హోదాకు మద్దతు కూడగట్టే ప్రయత్నం చేసింది. 2019లో అధికారంలోకి వచ్చి తొలి సంతకం హోదా ఫైలుపైనే చేస్తానని రాహుల్ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ మిత్రులైన బీజేపీ, టీడీపీలను గట్టిగానే టార్గెట్ చేశారు రాహుల్. రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీని వదిలిపెట్టలేదు. చంద్రబాబు, జగన్లకు మోదీ భయం పట్టుకుందని విమర్శించారు. పోలవరంలో కమిషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్. ఆయన వ్యాఖ్యల్ని అటు బీజేపీ, ఇటు టీడీపీ కూడా ఖండించాయి. విభజన సమయంలో ఎందుకు నోరెత్తలేదని ప్రశ్నించాయి. నిన్న కాంగ్రెస్ నాయకులు వచ్చారు, మేము తప్పు చేశామని ఒక్క మాట అయినా చెప్పారా అని అడుగుతున్నా. నేను భయపడుతున్నానని రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు. నేను ఎవ్వరికీ భయపడవలసిన అవసరం లేదు. వీళ్ళ రాజకీయం మొన్న నేర్చుకున్నారు. కానీ ఈ దేశంలో ఎవరైనా సీనియర్ నాయకుడు ఉన్నాడంటే అందరికంటే సీనియర్ నాయకుడు నేను ఎవ్వరికీ భయపడవలసిన అవసరం లేదు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. గుంటూరులో కాంగ్రెస్ ప్రత్యేక హోదా భరోసా సభ, అందులో రాహుల్ వ్యాఖ్యలు ఎలా ఉన్నా దాని చుట్టూ జరిగిన రాజకీయ పరిణామాలు ఏపీలో ఆసక్తికరంగా మారాయి. ఇప్పుడు ప్రత్యేక హోదా పోరాటం ఎవరు చేసినా మద్దతుంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అన్ని పార్టీలు ఒకే వేదికపైకొచ్చి కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఆకాంక్షించారు పవన్ కళ్యాణ్. అయితే రాహుల్ సభ విషయంలో ప్రతిపక్ష వైసీపీ మాత్రం వ్యూహాత్మకంగా మౌనం పాటించింది. రాహుల్ విమర్శలపైన, సభపైన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు ఆ పార్టీ నేతలు. ఇటు టీడీపీ మాత్రం రాహుల్ పర్యటనపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసింది. గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర, విజయవాడలో రాహుల్ బస చేసిన హోటల్ దగ్గర తెలుగు తమ్ముళ్లు రాహుల్ గో బ్యాక్ అంటూ ఆందోళన చేశారు. 2019 ఎన్నికల్లో ప్రత్యేక హోదానే కనుక ప్రధాన ఎజెండా అయితే ప్రస్తుత పరిణామాలన్నీ కొత్త రాజకీయ సమీకరణలకు దారితీస్తాయేమోనన్న చర్చ జోరుగా నడుస్తోంది. ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి వల్లరామయ్య తెలుగుదేశం పార్టీ నుంచి, ద్రోణరాజ్ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నుంచి, చలసాని శ్రీనివాస్ ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి నుంచి మనతో జాయిన్ అయ్యారు. రఘునాథ్ బాబు కూడా మనతో జాయిన్ అవుతారు. డిస్కషన్కి వెళ్లే ముందుగా నిన్న రాహుల్ గాంధీ బహిరంగ సభలో ఒక కీలకమైన డౌట్ను ఎక్స్ప్రెస్ చేశారు. ఆ డౌట్కి తెలుగుదేశం పార్టీ నాయకులు సమాధానం చెప్తారు లేదో ఒకసారి ఆయన డౌట్ ఏంటో ఒకసారి విందాం. और स्पेशल स्टेटस में 90% पैसा हिंदुस्तान की सरकार ग्रांट में देती है, लोन में नहीं देती है. इससे आंध्र प्रदेश को हजारों करोड़ रुपए का फायदा होता. चंद्रबाबू नायडू की पार्टी या वो जगन रेड्डी की पार्टी हो, मुझे समझ में नहीं आता है कि वो इस पैसे को क्यों नहीं चाहते. ప్రత్యేక హోదా వల్ల 90% నిధులు ఫ్రీగా వస్తూ ఉంటే, లోన్ లేకుండా వస్తూ ఉంటే ఎందుకు వద్దనుకుంటున్నారు వల్లరామయ్య గారు? తెలుగుదేశం పార్టీ నుంచి ఆన్సర్ ఏమైనా ఉందా? నమస్కారం సార్, మీకు అక్కడ ఉన్న పెద్దలందరూ నమస్కారం సార్. ఈ ఆన్సర్ గత 3 సంవత్సరాల నుంచి మేము చెబుతూనే ఉన్నాం సార్. మేము అధికారంలోకి వచ్చిన దగ్గర కూడా కేంద్ర ప్రభుత్వం ఇటువంటి ప్రత్యేక హోదా ఇవ్వటం లేదు, ఇచ్చినా కూడా అరకొరగానే ఇవన్నీ వస్తూ ఉన్నాయి. దీనికంటే మెరుగైంది తీసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఇప్పుడు ప్రత్యేక హోదా అనుభవిస్తున్న రాష్ట్రాలు కూడా ఆటే సంతోషంగా లేవు. దానికోసం మనం టైం వేస్ట్ చేసుకునే దానికంటే దానికోసం తాపత్రయపడేదానికంటే ఇంకా మెరుగైన రీతిలో మనం అక్కడి నుంచి మనం రాయితీలు తీసుకొని, అక్కడి నుంచి మనం సాయం తీసుకొని మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం అనేది మా అభిప్రాయం అండి. దీనికి అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదు. కానీ పాయింట్ ఏంటంటే వల్లరామయ్య గారు 3 సంవత్సరాలు అయింది.
ఇప్పటి వరకు ప్యాకేజీ పేరుతో ప్యాకేజ్ అద్భుతం హోదా వద్దని మీలాంటి వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ బీజేపీ అందరూ డంకా బజాయిస్తున్నారు. ఇప్పటి వరకు ఎంత వచ్చిందయా అంటే మాలాంటి వాళ్ళందరికీ తెలిసింది కేవలం 10 నుంచి 11,000 కోట్లు. ఇంకేమైనా ఎక్స్ట్రా వస్తే లేకపోతే ఎక్స్ట్రా రావాల్సిన పరిస్థితి ఉంటే లేకపోతే ఎవరికి తెలియకుండా ఏమైనా వస్తే ఎందుకు చెప్పలేకపోతూ ఉన్నారు? సార్ డబ్బు రావాల్సి ఉంది సార్, ఇంకా మనకు రాలేదండి. ఇస్తామన్న ప్యాకేజీ పూర్తిగా రాలేదు మనకి. దాని గురించి వాళ్ళందరూ కూడా నీతి ఆయోగ్ చైర్మన్ కూడా చెప్పడం జరిగింది, మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తూ ఉన్నామన్నారు. ఇవ్వడం చెప్పడంతో రాదుగా సార్, మీకు తెలుసు ప్రభుత్వం ఎలా ఉంటుందని చెప్పి. నీతి ఆయోగ్ చైర్మన్ కూడా ఇటీవల చెప్పడం జరిగింది, మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాల్సిన చాలా ఉంది, అవన్నీ అతి త్వరలోనే తొందరలోనే ఆకలైనప్పుడు అన్నం పెట్టాలి. ఆకలి తీరిన తర్వాత అన్నం పెట్టినా పరిమాణం పెట్టినా ఉపయోగం ఉండదు. ప్రత్యేక హోదా ఉంటే ఏ సంవత్సరం రావాల్సిన డబ్బులు ఆ సంవత్సరం వస్తాయి, ఏ సంవత్సరం రిలీజ్ అవ్వాల్సిన గ్రాంట్లు ఆ రోజు రిలీజ్ అవుతాయి. మీరు కావాల్సిన డెవలప్మెంట్ మీరు చేసుకోవచ్చు. మీరు హోదా వద్దు మనకి ప్యాకేజ్ కావాలంటున్నారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కు లోటు బడ్జెట్ ఏదైతే ఉందో, రెవెన్యూ డెఫిసిట్ ఏదైతే ఉందో 16,000 కోట్ల రూపాయలు, అది కూడా ఎవ్రీ ఇయర్ రావాల్సినంత లెక్క రావటం లేదు. ఇక రాబోయే రోజుల్లో రాదు అని చెప్పి ఒక లెటర్ పట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగుతూ ఉంది. దానికి కూడా ఆన్సర్ చేయలేని పరిస్థితుల్లో తెలుగుదేశం కనిపిస్తూ ఉంది. లేదు రజనీకాంత్ గారు, మీరు అన్నారు కరెక్టే. భోజనానికి ఈ రోజున కడుపు ఆకలి తీర్చడానికి ఏ ఇబ్బంది లేదండి. మన రాష్ట్రంలో క్షుద్బాధతో ఎవరో బాధపడలేదండి. పంచభక్ష పరిమాణాలు వస్తాయి, హోదా వస్తాయని ప్రచారం చేస్తున్నారు పెద్దలందరూ కూడా. పంచభక్ష పరిమాణాల సంగతి తర్వాత, ముందు పేదవాడికి కడుపు నిండా అన్నం పెడదాం, రాష్ట్ర ప్రజలకు కడుపు నిండా అన్నం పెడదాం అనేది మా తాపత్రయం అండి. మీరు చెప్పిన భాషలోనే మా ఉద్దేశం అది. ఈరోజు ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడదాం, రేపేదో పంచభక్ష పరిమాణాలు వస్తాయి, హోదా వస్తే వస్తాయి, అన్నం పెడదాం మా ఉద్దేశం. ఉన్నదంతా ఊడ్చుకొని ఈ రోజు తింటే రేపు తినడానికి తికానా ఉండదనే పరిస్థితి కనిపిస్తుంది. రామయ్య గారు ఇంతకీ ఏమొచ్చింది? హోదా లేక ప్యాకేజీ లేక అటు ఇటు కాకుండా చివరికి అయిపోతారు. ఇంకా మీకు దగ్గర 2 సంవత్సరాల టైం ఉంది. 2 సంవత్సరాల ప్రజలు మాకు ఒక మ్యాండేట్ ఇచ్చారు, ప్రజాభిప్రాయం వరకు మేము వెళ్తాం సార్. ప్రజలు మాకు ఒక మ్యాండేట్ ఇచ్చారు. ఏదో ఉద్యమమే లక్ష్యంగా, ఉద్యమమే ఉద్యోగంగా పెట్టుకున్న కొంతమంది ఇబ్బంది పడుతున్నారు తప్పితే రాష్ట్ర ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. రాష్ట్ర ప్రజలందరూ ఈ రోజున ప్యాకేజీ విషయంలో కానీ రాష్ట్రం నడుస్తున్న విషయంలో హ్యాపీగా ఉన్నారు సార్. పెట్టుకున్నారనుకో, చంద్రబాబు గారు అలా మాట్లాడకూడదండి, పక్కన పెడదాం. లోకేష్ గారికి ఉద్యోగం వచ్చింది దాన్ని పెట్టి అలా మాట్లాడడం సరైనది కాదనుకున్నా తెలుగుదేశం నేతన్నా అని శక్తి సామర్థ్యాలు. మీరు చెప్పండి, ఆయన అంటున్నారు పంచభక్ష పరిమాణాలు హోదా వస్తాయి అని చెప్పి మీరు ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్లో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేసే ప్రయత్నంలో మీరుంటే, వాళ్ళు ఉన్నదాంతో వండి వార్చే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారనే పాయింట్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇందులో అసలు ప్రత్యేక హోదా కావాలంది కేంద్రంలో వారు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఉండాలి, అది మాకు సంజీవన్ లాంటిదేనో ఒకసారి మాట్లాడారు. మేము చేసే ప్రత్యేక హోదా ఉద్యమాల్లో వచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. తెలియని రోజుల్లో చెప్పారు, అధికారంలోకి వచ్చిన తర్వాత చదువుకున్నారు, జ్ఞానం వచ్చిన తర్వాత వద్దనుకున్నారు. మీరు మాత్రం ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారు? చంద్రబాబు నాయుడు గారి మాటలు మిగతా వాళ్ళు ఖండిస్తే నేను చేయగలను లేదు. చంద్రబాబు గారి మాట కరెక్టా లేదా కింది వారి మాట కరెక్టా అని తెలుసుకోవాలి. చంద్రబాబు గారు ఏమన్నారు, అసలు వచ్చింది చూసి నా రెక్కలు ఇరిసేశారని బాధపడ్డారు. ఆయన చేతులు కట్టేశారు, రెక్కలు ఇరిచేశారు. ఇంత ఘోరంగా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిందని చంద్రబాబు గారు మాట్లాడిన మాటలు మనం మర్చిపోకూడదు. చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకంగా తెలుగుదేశం వాళ్ళు మాట్లాడతారని అనుకోను. ఆయనకు బాధ ఉంది. పాయింట్ ఒకటి, ఇంతకీ ఏమొచ్చిందండి ప్యాకేజీ? ఎవరైనా తెలిసిన వాళ్ళని చెప్పమండి. అదిగో సెంట్రల్ అసిస్టెన్స్ ప్యాకేజీ ఏమండి, ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టులో 2,000 కోట్లు మన నీటిపారుదలకి ఆధునీకరణకి 2,000 కోట్లు విదేశీ రుణం వస్తే కేంద్ర ప్రభుత్వం అడ్డం కొట్టేసింది. దాంట్లో 90% రావాలి. ఏంటంటే ఆంధ్ర తెలంగాణ సమస్యలు పరిష్కరించుకొని. నిన్నది అసలు ఏమొచ్చింది అన్నారండి, ఏం పరిష్కరించారు? రావాల్సి ఉంది. అది కాదండి, కాదండి రాయలసీమ మొన్న ఇళ్ళకి కామన్ సెన్స్ ఉందా, నాలెడ్జ్ ఉందా నేను చెప్పను, ప్రజలు చెప్పాలి. ఎందుకంటే 108 అంకం అయిపోతుంది, 30,000 కోట్లు ఉమ్మడాస్తులు రావాలే బాబంటే ఆకర్షణలో లెక్క రాస్తారా 3 సంవత్సరాల నుంచి కమిటీ అయ్యకుండా? నాకు అర్థం కాదు. గుంటూరు జిల్లాలో నేను అడిగిన పాయింట్ ఒకటి, ఉత్తరాంధ్ర రాయలసీమలో ఈ రాష్ట్రంలో 50% జనాభా ఉన్నారండి. వాళ్ళకి 50 కోట్లు ముష్టేస్తే కూర్చుని మిగతా వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నామని ఏసీలో కూర్చుంటారా? నిన్న అనంతపురంలో ఉన్నాను, చిత్తూరులో ఉన్నాను, 50 కోట్లు ముష్టేస్తారా? అది ప్యాకేజా? ఆ సెంట్రల్ అసిస్టెన్సా? ఏమి ఇచ్చారండి? తెలుగుదేశం ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు 24,350 కోట్లు కావాలని అడిగారు. 50 కోట్లు ముష్టేస్తే సరిపోయిందనే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ద్రోహులు. ఖచ్చితంగా చెప్తున్నానండి. వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ పదవులు వచ్చితే దాంట్లో కూర్చుని
దాన్ని చూసుకుంటే తప్పితే చంద్రబాబు నాయుడు గారు బాధపడుతున్నారు. 24,350 కోట్లు కావాలంటే 50 కోట్లు వచ్చితే ఆనందంగా ఉన్నారనుకున్నారు. సరిపోయినాయనే మాట్లాడుతున్నాడు బాధ కనిపించలేదు కదా. చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఇంకా రావాల్సిందే మాట్లాడుతూ ఉన్నారు. మేము ఇంకా రావాల్సిందని ఒక పక్కన మాట్లాడుతున్నారు. ఆయన 1,75,000 కోట్లు వాళ్ళ కేసీఆర్ గారిని చూడమని చెప్పాను నేను. 1,75,000 కోట్లు అంటే ఇదిగోండి బీజేపీ యొక్క కరపత్రం. 3 లక్షల కోట్లు ఇచ్చా ఉంటారు. నేను వెంకయ్యనాయుడు గారు 2 లక్షలు నాకు లెక్కలు కావాలి. ఆ 3 లక్షల కోట్లు ఇస్తే లోపల వేసేసుకున్నారని నన్ను అడుగుతున్నారు కదా. లేదంటే ఇవ్వలేదని కేసీఆర్ గారు బాధ్యత చెప్పాలి. రామయ్య గారు విత్ డ్యూ రెస్పెక్ట్స్ కాగితం ఉంది ఇక్కడ. వాళ్ళు ఇచ్చిన కాగితం 3 లక్షల కోట్లు ఇచ్చారంట. ఏం చేశారు? రామయ్య గారిని అడుగు. సార్ రజనీకాంత్ గారు, నేను చలసాని శ్రీనివాస్ గారు పెద్దలు వాళ్ళు, ప్రజల్ని మనం తప్పుదారి పట్టించొద్దు సార్. ఆయనకున్న తాపత్రయం కంటే 10 రెట్లు మాకు ఎక్కువ ఉందండి. రాష్ట్రానికి మేలు చేయాలి, రాష్ట్ర ప్రజలు మా మీద నమ్మకం ఉంచారు, రాష్ట్రానికి అంతకంటే ఎక్కువ చేయాలన్న తాపత్రయం మా అధినేతకు కానీ మాకు కానీ నేను వ్యక్తిగతంగా మీరేమో మాట్లాడారు. తప్పకుండా నేనే చెబుతున్నాను సార్, ఇంకా రావాల్సింది చాలా ఉంది. నీతి ఆయోగ్ చైర్మన్ కూడా కాదు, నేను ఎయిమ్స్ ప్రాజెక్టుకి 2 కోట్లు ఇచ్చారండి. దాంట్లో 26 లక్షలు తగ్గించారు. 26 లక్షలు పెట్టి హెలిప్యాడ్ కట్టుకున్నారు. 1,14 లక్షలు పెట్టి కాంపౌండ్ వాళ్ళు కట్టారు. 3 సంవత్సరానికి ఏమొచ్చింది? ఒక్క పాయింట్ అడిగాను. అరే ఈరోజు రావాల్సింది ఏమొచ్చింది కాదు సార్. ఏమొచ్చిందంటే లెక్కలు తీసుకొని మీకు చూపించినా నేను, లెక్కలు చూపించినా నేను. మీరు తప్పుదారి పట్టించొద్దు సార్. ఈ రోజు నాకు కంఫర్టబుల్ గా ఉన్నారు రాష్ట్ర ప్రజలు. దయచేసి మీకు లిస్ట్ ఇస్తాను నేను. ఏదండి ఆంధ్రప్రదేశ్ హ్యాపీగా ఉన్నారా? ఎన్ని ఉద్యోగాలు రండి, మొత్తం ఇస్తాను నేను. కాదు నా దగ్గర ఉన్నాయండి. దాంట్లో మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు హ్యాపీగా ఉన్నారా? ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయని హ్యాపీగా ఉన్నారండి? దయచేసి వాళ్ళు తప్పుదారి పట్టించకండి. తప్పుదారి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా ఉన్నారు. శ్రీనివాస్ గారు మీరు తప్పు, మీరు తప్పు. జీతాలు చెప్పలేదు. కాంగ్రెస్ వాళ్ళు ఆ 10 మంది వచ్చిన సభలో మీరు ఎందుకు వెళ్ళి మాట్లాడలేదండి? ఊరికే టీవీలకు ఎందుకు పరిమితం అవుతున్నారు? అక్కడికి వెళ్ళి ఎందుకు మాట్లాడలేదు? టీవీలో ఉండి ప్రత్యేక హోదా పేరుతో కాంగ్రెస్ ఉద్రేకపూర్వమైన రాజకీయాలు చేస్తుందా? ఈ అంశం మీద మనతో చర్చలో కంటిన్యూ కావడానికి ద్రోణరాజు శ్రీనివాస్ కూడా జాయిన్ అయి ఉన్నారు. శ్రీనివాస్ గారు, డిపాజిట్లు రాని పార్టీ, పట్టుమని 10 మంది బహిరంగ సభకు పిలిపించుకోలేని పార్టీ, నిన్న వచ్చేసి పెద్ద పెద్ద మీటింగులు పెట్టేసి గోలగోల చేసి ప్రజల్ని ఆవేశపరిచి ప్రజల్ని ఉద్రేకపరిచి ప్రజల్ని హింసాయుత మార్గం వైపు దారి తీసే ప్రయత్నం చేస్తున్నారని మీ మీద అధికార పార్టీ ఆరోపణ చేస్తుంది. సమాధానం ఏం చెప్పగలుగుతారు? మొట్టమొదటిది జిఎస్ఎల్వి 3D1 ప్రయోగాన్ని శాస్త్రవేత్తలందరినీ కూడా హృదయపూర్వకంగా TV9 ద్వారా అభినందిద్దామండి. ఇంకా రెండవది, హింసాత్మక ధోరణిలో ప్రజలను తీసుకెళ్తున్నారన్నటువంటి పదాన్ని దయవుంచి రజనీకాంత్ గారు తొలగించాలని నేను మిమ్మల్ని చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య పద్ధతిగా ఒక సభ పెట్టుకోవడం, ఆ సభ ద్వారా మనం చెప్పేటటువంటి అంశం ఏంటనేది ప్రజలకు చేరేలా చేయడంలో ఇవాళ కాంగ్రెస్ సభ, రాష్ట్ర కాంగ్రెస్ ఏర్పాటు చేసినటువంటి సభ ఇవాళ గుంటూరులో చాలా విజయవంతమైందని చెప్పడానికి ఇవాళ ముఖ్యమంత్రి గారి ప్రకటనలు కానీ, నిన్న ముఖ్యమంత్రి గారి ప్రకటనలు కానీ, ఈరోజు వెంకయ్యనాయుడు గారి ప్రకటనలు కానీ, అట్లాగే రాష్ట్ర బీజేపీ నాయకుల ప్రకటనలు కానీ ఇవాళ చూస్తుంటే ఇవాళ ప్రజలు 3 సంవత్సరాల క్రితం ఏదైతే వాళ్ళు చెప్పినవన్నీ నమ్మి కాంగ్రెస్ను ఓడించారో, వాళ్ళని గద్దెనెక్కించారో, ఇవాళ 3 సంవత్సరాలలో వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయాన్ని 3 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో శ్రీనివాస్ గారు, వెంకయ్యనాయుడు గారు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీనివాస్ గారు, మీ పార్టీకి రైట్ లేదనేది మీ పార్టీకి రైట్ లేదనేది ఒక ప్రధానమైన పాయింట్. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ఇప్పుడు వచ్చేసి మీటింగులు పెట్టి అది కావాలి ఇది కావాలి, ప్రజలు ఇది కావాలి, ప్రజలు ఇది లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పే రైట్ మీకుందా అనే ఒక పాయింట్కి ఆన్సర్ చెప్పండి. కరెక్టేనండి. 3 సంవత్సరాలు 2014 ఎన్నికల్లో మీరు అది చెప్పారు.
ప్రజలు నమ్మారు. కానీ వాళ్ళు విజ్ఞులైనటువంటి ప్రజలు ఆలోచన చేస్తున్నారు 3 సంవత్సరాల నుంచి. 3 సంవత్సరాల నుంచి వీళ్ళు గారడ చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు అమలు విషయంలో వాళ్ళు తీవ్రంగా వైఫల్యం చెందడమే కాకుండా ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. ప్రత్యేక హోదా గురించి మీటింగ్ పెట్టుకున్నామండి మేము. రాహుల్ గాంధీ గారే కాకుండా ఆల్ ఇండియా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్, జాతీయ పార్టీ నాయకులు, సిపిఐ వచ్చింది, ఎస్పీ వచ్చింది, జేడీయూ వచ్చింది, ఇతర పార్టీల నాయకులు వచ్చారు. వాళ్ళని కూడా అవహేళన మీకు ధైర్యం చేయలేదా? లేక అందరిని ఏంటి ముఖ్యమంత్రి గారు అన్నారు, శ్రీనివాస్ గారు మీకు ధైర్యం లేక కాంగ్రెస్ సభను అందరిని తీసుకొచ్చి బహిష్కరించండి, గుంటూరు గ్రూప్ సభను. మీటింగ్ పెట్టారంట, నిజమేనా? అంటే ఇవాళ ఎన్టీ రామారావు గారు ఆ రోజు 1983లో 84లో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఇతర పార్టీల నాయకులందరినీ కూడా విజయవాడకి తీసుకొచ్చి హైదరాబాద్కో మొత్తం ఒక సమావేశం పెట్టారు. అంటే భయపడా లేకపోతే ధైర్యం లేక పెట్టారంటారా? అది నిజమైతే ఇది కూడా నిజమే. కానీ ఒక్క విషయం చెప్తున్నానండి, నేను హృదయపూర్వకంగా మీ ద్వారా, నిన్న గుంటూరులో జరిగిన సభ ఇవాళ విజయవంతమైందని నిదర్శనం ముఖ్యమంత్రి గారు ఉలుకుపాటు. నేను సీనియర్ నాయకుడిని ఈ దేశంలో అన్నాడు. ఆయనతో పాటు నేను ఒప్పుకుంటున్నా, నాతో పాటు చాలా మంది ఒప్పుకుంటున్నారు. సీనియర్ నాయకుడు ఇవాళ మాట్లాడవలసిన మాట్లాడినా ఆయన ఒక అభద్రతాభావం, ఒక రకమైనటువంటి ఇన్సెక్యూరిటీతో ఇవాళ మాట్లాడారు. శ్రీనివాస్ గారు, ప్రజలు సంతోషంతో ఉన్నారు, ప్యాకేజీతో అడ్జస్ట్ అయిపోతున్నారు. ఎంతో మంది భూస్థాపితం చేస్తారు, కాంగ్రెస్ విభజించింది అంటున్నారు. ఓకే శ్రీనివాస్ గారు, ప్రజలు సంతోషంతో ఉన్నారు, ప్రజలు ప్యాకేజీతో అడ్జస్ట్ అయిపోతున్నారు, ప్రజలకు కావాల్సినవన్నీ ఫుల్ఫిల్ చేస్తుంది అనే పాయింట్ తీసుకొస్తున్నారు. మీరు హోదా అని చెప్పి ఇప్పుడు ఎందుకు ప్రజలు రెచ్చగొడుతున్నారు? ఇప్పుడు ప్యాకేజీకి ప్రజలు సిద్ధంగా లేరు కనుక నిన్న మేము 40% మొబిలైజ్ చేసామండి. ది రిమైనింగ్ 60% పబ్లిక్ వచ్చారు గుంటూరులో. మీరు ఎంక్వైరీ చేయండి, ఇంటెలిజెన్స్ అడగండి. మీరు రాలేదంట కదా, ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నేను అక్కడ కలిశాను, నేను ఎక్కువ రాలేదంట కదా కలిశాను. ఏమిటంటే మీరు తెచ్చుకున్నది 40%, అక్కడ ప్రజలు చాలా మంది పార్టిసిపేట్ చేశారండి. ఎందుకంటే విసిగిపోయారు వాళ్ళు. ప్రత్యేక హోదా, ఓకే ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరండి? ప్రత్యేక హోదా అందులో ఏమీ లేదంటారు. ప్రత్యేక హోదా వస్తేనే సంజీవన్ అంటారు. శ్రీనివాస్ గారు ఎందుకు భయపడుతున్నారు? సారీ ద్రోణరాజ్ శ్రీనివాస్ గారు, ఒకటే విషయం, అధికార పార్టీ బీజేపీ కానీ టీడీపీ కానీ హోదా అనేది ముగిసిన చరిత్ర అంటున్నారు. మీరు ఎట్లా ఓపెన్ చేయగలుగుతారు దీన్ని? మీరు ఓపెన్ కేవలం పొలిటికల్ ఇష్యూ కింద మాత్రమే దీన్ని వాడుకునే అవకాశం ఉంది కానీ ఏ రకంగా సాధించడానికి మీ దగ్గర యాక్షన్ ప్లాన్ ఏంటి? సాధించడానికి దగ్గర ఉన్న యాక్షన్ ప్లాన్ ఏంటి? సభ విజయవంతమైందంటే ప్రజలు ప్రత్యేక హోదా కోరుకుంటున్నారు. మీ దగ్గర సాధించడానికి యాక్షన్ ప్లాన్ ఏంటి? ఆ రోజు ఎలా ఉద్యమం చేశారండి? అంటే మేము విభజిస్తామనంటే ఉద్యమం ఆపేయాలా? మరి ఆ రోజు విభజన జరిగింది, కానీ వీళ్ళు చేసినటువంటి విషబీజాలు ప్రజలు నమ్మి మమ్మల్ని ఓడించారు. కానీ 3 సంవత్సరాల్లో ఇవాళ మళ్ళీ ఆలోచన చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఆ రోజు డిమాండ్ చేసింది, మీరు బిల్లు పెట్టండి, మేము ప్రత్యేక తెలంగాణకి అనుకూలంగా ఉన్నాం రాష్ట్ర విభజనకని. చంద్రబాబు గారు లేఖ ఇచ్చారు, వైఎస్ఆర్సీపీ లేఖ ఇచ్చింది. ఆ రోజు ఎన్ని చెప్పినా ప్రజలు ఆ రోజు మేము ఎంత గొంతెత్తి అరుచుకున్నా ప్రజలు ఆ రోజు మమ్మల్ని విశ్వసించలేదు. మీరు ఒక మీటింగ్ పెడితే ప్రజలంతా మారిపోయి ఇవాళ ప్రజలు ఆలోచన చేస్తున్నారు. రాహుల్ గాంధీకి ఎందుకంటే అంత ఉలిక్కు పడతారు? వెంకయ్యనాయుడు గారు సీనియర్ నాయకుడు, నిద్దట్లో కూడా కల్లోకి వస్తున్నాడు. ఇవాళ రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు గారికి కానీ వెంకయ్యనాయుడు గారికి కానీ బీజేపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారండి కాంగ్రెస్ అధ్యక్షుడి మీద? ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం ఉందా? ప్రజాస్వామ్యం ఉంటే ఒక పొలిటికల్ పార్టీ ఒక మీటింగ్ పెట్టుకుంటుంది. మీరు ఎందుకు దాన్ని అపోజ్ చేసి సీరియస్ గా నల్ల జెండాలతో వ్యతిరేకించారు? గతంలో వైజాగ్ లో మీటింగ్ జరుగుతుంటే దాన్ని హోదాకు సంబంధించి మీటింగ్ జరుగుతుంది, దాన్ని అడ్డుకునే ప్రయత్నం జరిగింది. మొత్తంగా హోదా అనే అంశాన్ని సమాధి చేయడమేనా బీజేపీ టీడీపీ లక్ష్యం? రామయ్య గారు, రజనీకాంత్ గారు సార్ నన్నే కదా అడిగారు? రజనీకాంత్ గారు, అవును మిమ్మల్ని. రజనీకాంత్ గారు ఫోన్ అదే సార్ చాలా చక్కగా ఉందండి. ఇప్పుడు కాంగ్రెస్ సభ రాహుల్ గాంధీ గారిని చూసి భయపడుతున్నారు, కల్లోకి వస్తున్నారు. రాహుల్ గాంధీ గారు అంటే భారతదేశంలో ఎవరైనా నమ్ముతారా? రజనీకాంత్ గారు ఈ మధ్య వస్తున్నాడు శ్రీనివాసరావు అంటున్నారు. ఓకే జరిగితే ఇప్పుడు 10 మంది రావచ్చు అండి, వస్తారు. మన రాష్ట్రాన్ని విభజనకు ముఖ్య కారకుడు వచ్చాడు, ఎలా ఉంటాడు ఆయన చూద్దామని కూడా చూడటానికి రావచ్చు, నేను కాదంటలేదండి. వచ్చిన దాని కదా, మన రాష్ట్రం మన గుండెల్లో కత్తులు దింపి మన నెట్టనీళ్ళలో చీల్చిన మహా వ్యక్తి మన రాష్ట్రానికి వచ్చాడు, ఒకసారి ఆయన ముఖార విందాన్ని చూద్దాం. రాహుల్ గాంధీ గారిని చూసి చంద్రబాబు గారు భయపడుతున్నారట, వెంకయ్య నాయుడు గారు భయపడుతున్నారట, మోడీ గారు భయపడుతున్నారట, యావత్ ప్రపంచం భయపడుతుంట. ఏమిటి సార్ ఇది? ఇది దింపుడు కళ్ళం ఆశ అంటారు మన ఆంధ్ర ఏరియాలో, మీకు తెలుసు.
చచ్చిపోయింది, శవాన్ని మోసుకెళ్తున్నారు, ఏమైనా బ్రతికే అవకాశం ఉందని అప్పుడప్పుడు పిలుస్తుంటారు. నారాయణ లేవరా, వెంకయ్య లేవరా అని పిలుస్తుంటారు. ఆ రకం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూకలు చెల్లిపోయి వాళ్ళ తాపత్రయం ఈ సభలకు పెట్టే చాలా ప్రతి మంది రూపాయి చెప్పారు. వేస్ట్ చాలా అని చెప్పి మంది కూడా చెప్పారు. కాంగ్రెస్ నూకలు నాయకులు నేను చెల్లిపోవడం గుర్తు కాదు. చేస్తూ ఉన్నా. మరి ఎందుకు ప్రతి రెస్పాన్స్ వారికి ఎక్కువ ఇవాళ ఇస్తున్నారు? చెప్తాను, ఎందుకు ఎక్కువ కాంగ్రెస్ రెస్పాన్స్ పార్టీ ఇస్తున్నారు? అంటే లోకల్ తెలుగుదేశం ప్రతి ఎందుకు ఒక్కరికి. తెలుగుదేశం పార్టీ ఎందుకు కాదండి. నల్ల- ఏం శ్రీనివాస్ నల్ల- గారు, తెలుగుదేశం పార్టీ రాహుల్ ఎందుకు నల్ల గాంధీ జెండాలతో గారిని చూసి ప్రదర్శన చేయాల్సిన ఎవరైనా పరిస్థితి వచ్చింది? భయపడతారా? జాతీయ కాంగ్రెస్ రాహుల్ పార్టీ గాంధీ గారిని గురించి అయిపోయిందన్నారు. ఎవరైనా 80 భయపడతారా? అమ్మా ఇందిరమ్మ నువ్వే రావాలి మీరు అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు 80 ఎవరు భయపడలేదు. లేదన్నారు. యూపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరు భయపడలేదు. ఇప్పుడు ఎవరు భయపడతారు? రాహుల్ గాంధీ గారిని చూసి భయపడే వ్యక్తి భారతదేశంలో ఎవరైనా ఉన్నారా? కెన్ యూ నేమ్ వన్ పర్సన్? ఎందుకు ఇలా మాట్లాడతారు? పాప అతను ఎందుకు పాప అలా ఇబ్బందులు రైట్. రామయ్య గారు రామయ్య గారు అతనేదో ప్రజాస్వామ్య మామూలుగా ఏదో దేశంలో దొంగచాటుగా అతను రామయ్య గారు గడుపుకున్నాడు అట్లా రామయ్య గారు గడుపుకోండి. రామయ్య ఆయన గారు ఎందుకు ఈ ఒక్కొక్క నిమిషం, రకంగా ఒక్కొక్క నిమిషం. రామయ్య గారు మెయిన్ పిక్చర్ లోకి తీసుకురాకండి పాపం. రామయ్య గారు ప్రజాస్వామ్య అతన్ని మెయిన్ దేశంలో పిక్చర్లోకి తీసుకురాకండి. ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఎక్కడికైనా వెళ్లే హక్కు, తిరిగే హక్కు, ప్రొటెస్ట్ చెప్పే హక్కు, లేదంటే వాళ్ళ వాయిస్ వినిపించుకునే హక్కు ఉంది. దాన్ని ఇంత సీరియస్ గా ప్రొటెస్ట్ చేసి అడ్డగించి అడ్డుకునే ప్రయత్నం, బ్లాక్ బ్యాడ్జీలు చూపించడం, బ్లాక్ జెండాలు చూపించడం ఇంత అవసరం ఏం కనిపిస్తూ ఉంది? ఓకే, మీరు ప్రజలు పూర్తిగా సాటిస్ఫై అయి ఉన్నారు అని అనుకున్నప్పుడు ఎందుకు అంత అటెన్షన్ పే చేస్తున్నారు? ఎస్, ఎందుకంటే దిస్ మ్యాన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. సార్ రజనీకాంత్ గారు లేఖ ఆయన ఇచ్చారు, రాష్ట్ర రాహుల్ గాంధీ విభజనకే ముఖ్య కారకుడు ఇతను. లేఖ ఆ రోజు రాహుల్ సోనియా గాంధీ గాంధీ గారు ఇచ్చారు. మళ్ళీ ఒకసారి చెబుతున్నా, కేసీఆర్ గారు చేసిన ఉద్యమాల వల్ల రాష్ట్ర విభజన జరగలేదండి. లేఖ ఇచ్చి ఎవరు ఇచ్చారు? కేసీఆర్ చేసిన ఉద్యమాల వల్ల రాష్ట్ర కాదు, విభజన లేఖ ఎవరు జరగలేదు. ఇచ్చారు? లేఖలు ఎవరు ఇచ్చారు? ఇది సోనియా గాంధీ గారు తన పుత్ర ప్రేమ, ఒక దురాలోచనతోటి, దుష్టాలోచనలతోటి కాదు, నేను తన అందరూ కుమారుని రామయ్య గారు, ప్రధానమంత్రి నేను మీ ఆవేదన ఉంది, మా రాష్ట్ర ఆవేదన ఉంది, విభజన మా అందరి జరగలేదండి. ఆవేదన ఉంది. అటువంటి కానీ వ్యక్తిని ఒక జాతీయ కేసీఆర్ పార్టీ వల్ల ఉపాధ్యక్షుడు విభజన వచ్చినప్పుడు నవజెండా జరగలేదు. చేయాల్సిన అవసరం లేదు కదండి. ఇతనికి లేఖ ఇచ్చిన వాళ్ళలో మీ పార్టీ కూడా ఉంది కదా. పనికిరాని నాయకుడైన రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయటం కోసం మన రాష్ట్రాన్ని విభజించారు. అటువంటి వ్యక్తికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాలు పెట్టే అర్హత లేదని చెప్పి మేము ఆందోళన చేసిన మాట కరెక్ట్ అండి. అటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ లేక నా వల్ల ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదండి, ఇక్కడ మహబూబ్ నగర్ వచ్చి, ప్రధానమంత్రితో నా వల్ల తెలంగాణ వచ్చింది, ఎవరికి క్రెడిట్ రావడం వీల్లేదన్నారు కదా. నో రైట్ టు స్టెప్ ఇన్ అవర్ స్టేట్. అతను No అర్హత right and లేదు మన separate రాష్ట్రంలో అంటారు. రావటానికి. మీరు చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారండి. ఎందుకంటే చంద్రబాబు, మీరు క్లారిటీతో మన సబ్జెక్ట్ మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఇష్యూ కాదు. సార్, మీరు ఆ కాంగ్రెస్ subject వస్తే పార్టీ లేక గురించి చంద్రబాబు నాయుడు గారు సార్ నేనే గారు, ఇచ్చాను, నా వల్లే నేను తెలంగాణ వచ్చింది, మాట్లాడేది ఎవరికి కాంగ్రెస్ అది పార్టీ అవకాశం గురించి. దక్కడానికి మీరు అన్నారు. అన్నిటికీ వస్తున్నారు. కాదు, మీరు subject అన్నిటికీ వేరే వెళ్దాం. వస్తున్నారు. మీరు ఒక రాజకీయ మేము పార్టీగా ఇంకో కాంగ్రెస్ రాజకీయ పార్టీ పార్టీ గురించి, చూస్తే నల్లజెండా రాహుల్ గాంధీ చూపించొచ్చా? గురించి మాట్లాడుతున్నా. మీరు ఎవరి తరఫున మాట్లాడుతున్నారో నాకు తెలియదు. నేను ఆంధ్రప్రదేశ్ ప్రజల చంద్రబాబు తరఫున గారు, మాట్లాడుతున్నా. మీరు ఎవరితో ఆంధ్రప్రదేశ్ ఎవరిని ప్రజల భుజాన్ని తరఫున నిలబడి నాకు మాట్లాడుతున్నాను. తెలీదు. మేము మీకు రాష్ట్ర వాళ్ళ ప్రజల్ని రాహుల్ భుజాన్ని గాంధీ ఇష్యూ వేసుకున్నాం. కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని మేము భుజాన్ని వేసుకున్నాం. మీరు ఏ పార్టీని భుజాన్ని వేసుకున్నారో నేను నాకు ఏ తెలీదు. పార్టీని భుజాన్ని మేము వేసుకోలేదు. ప్రజల పక్షం ఉన్నాం. వేసుకోవాల్సిన అవసరం ప్రజల లేదు. మీరు భుజాన్ని నాలుగు పార్టీలు వేసుకున్నాం. భుజాన్ని వేసుకున్నారు. మీరు ఎవరిని సబ్జెక్ట్ భుజాన్ని మాట్లాడండి. వేసుకున్నారో నాకు మీరు తెలియదు. కాంగ్రెస్ ఇష్యూ కాదు ఎందుకు ఇక్కడ. ఆయన మీరు రాహుల్ గాంధీ రాష్ట్రానికి పట్ల ఏమొచ్చిందో మీకెందుకంత మాట్లాడండి. ఎందుకంటే ప్రేమ? డైవర్ట్ చేసుకుంటారు. సోనియా గాంధీ పట్ల మీకెందుకంత ప్రేమ? నాకేం ప్రేమ లేదు. సోనియా గాంధీ వాళ్ళకి ఉండే బాధ కలిగే, ఉండే బాధ కలిగే చూపిస్తున్నారు. అది కాదు, మన మీరు రాష్ట్రాన్ని అలమన్నా విభజించిన మీరు దుర్మార్గ వెళ్ళలేదు. టీం అది. మీరు దుర్మార్గురాలు చెప్తున్నారు. సోనియా మీరు గాంధీ support దయచేసి ఇతని subject కోసం divert కదా, అవుతుందండి. ఇతను ప్రధానమంత్రి చేయడం Right. కోసం Right. కదా. Right. మనకి ఇన్ని ఇబ్బందులు వచ్చింది. వాళ్ళని రైట్ వెనకేసుకొస్తారు. రఘునాథ్ బాబు చెప్తాడు ఏమి ఇచ్చాడు. మీ మీద రామయ్య గారు ఒకరి రఘునాథ్ బాబు గారు మీరు ఏమైనా లెక్క చెప్పగలుగుతారా? ఇప్పటి వరకు ఎన్ని కోట్ల రూపాయల డబ్బులు ప్యాకేజ్ రూపంలో ఎన్ని కోట్ల రూపాయల నిధులు ఆంధ్రప్రదేశ్కు బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది? ఒక్క నిమిషం అండి. ప్యాకేజ్ రూపంలో చెప్పింది కాదు, ఏంటంటే, రఘునాథ్ ఒక్క నిమిషం నేనే మా కాదంటలేదు. మీరు ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇచ్చిన 38,000 కోట్లు, అలాగే రైల్వే డబులింగ్ ఇచ్చిన 30,000 కోట్లు, ప్యాకేజ్ అవన్నీ కన్నారు. వద్దండి. ప్యాకేజ్ అదే నేను అది సబ్జెక్ట్ ప్యాకేజ్ కానీ- కాంగ్రెస్ నమ్మి మోసపోయాం, మీరు నమ్మించి మోసం చేశారు అనే రైట్. భావన ఉంది. రైట్. రఘునాథ్ బాబు గారు లెక్క చెప్పండి, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయించండి. ఇప్పుడు రజనీకాంత్ గారు చాలా స్ట్రైట్ గా ఏమడిగారంటే, ప్యాకేజ్ వల్ల ఏమొచ్చింది అని అడిగారు. 3 లక్షల కోట్లకి లెక్క అడగల. ప్యాకేజ్ వల్ల వచ్చేది ఏంటంటే, వచ్చేది కాదు, వచ్చింది అంతా 4 వచ్చి- బడ్జెట్లు అయిపోయినాయి, 3 సంవత్సరాలు వచ్చి- కంప్లీట్ అయిపోయింది. వచ్చింది అంతా ప్యాకేజీ 4 బడ్జెట్ల ముందు ఇవ్వలేదండి. అది ఇచ్చింది మొన్న 6 నెలల క్రితం. పోనీ, ఇక్కడి ఇప్పుడు నుంచి వరకు ఆరు వచ్చే నెలలు ఎంత- ప్రాజెక్టులు 6 నెలలు ఎంత ఇచ్చారు చెప్పండి. ఆ, ఈ 6 నెలలు ఎంత ఇచ్చారు? ఇప్పుడు ఈ ఈటీల్లో నేను చెప్పేది ఇప్పుడు ఈ 6 నెలల్లో ఈ ఎక్స్టర్నల్ నేను చెప్తాను. ఆరు మీరు నెలలు కాదు, మీరు ప్యాకేజ్ చెప్పండి కాదు. కాదు. ఆయన చెప్పండి. కాదు, శివసేన గారు, ఒక నా నిమిషం. దగ్గర ఒక నిమిషం. ఆయన ఒక చెప్పండి. నిమిషం. రైట్, యు క్యారీ ఆన్. ఒక నిమిషం. ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కింద వచ్చే దానిలో 90% కేంద్రం ఎంత భరిస్తుంది. ఇచ్చారండి అన్న? ఇది ఇప్పుడు చెప్పింది.
ఇది ఒక్క నిమిషం. దీన్ని క్వాంటిఫై చేసే విషయంలో మనకి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే ఈ సంవత్సరానికి సుమారు ఒక 4,000 కోట్లు అదనంగా వచ్చేది నాకు కాబట్టి 40,000 కోట్లు ఈ అనుకున్నా, మీరు 4,000 అనుకుంటున్నారు. వదిలేసి మీకు ఎంత వచ్చిందో చెప్పండి సార్. సంవత్సరానికి 4,000. మీ 4,000 మీ లెక్క, మా లెక్క 40,000 ఎంత వచ్చిందో చెప్పండి, నాకు వద్దు. ఉండండి, ఇంతకన్నా ఎక్కువే దీని ద్వారా ఈ రఘునాథ్ బాబు గారు ఎక్కువే ఎంత తక్కువే వచ్చింది చెప్పండి. రాహుల్ గాంధీ వచ్చి ఒక్క నిమిషం రఘునాథ్ బాబు, రాహుల్ గాంధీ వచ్చి ఆయన మొత్తం హోదా వస్తే 90% నిధులు ఫ్రీగా ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి, రాకుండా పోయింది, అన్యాయం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్కి అంటున్నారు. అందరూ బాధపడుతున్నారు. మీరు వచ్చేసేమో, మీరు తెలుగుదేశం వచ్చేమో ప్యాకేజ్ అద్భుతంగా ఉంది, డబ్బులు వరదలాగా పారిపోతున్నాయి, అందరూ ఇంట్లో కూర్చొని తింటమే, ఇంకేం ఎవడు ఏం పని చేయాల్సిన అవసరం లేదనే తరహాలో మీరు చెప్తున్నారు. అసలు వచ్చిందంతా దేనికి ఖర్చు పెట్టారు, ఎందుకు లెక్క చెప్పలేకపోతున్నారు ఎవరు? అది కాదండి, వచ్చిందంటే అనౌన్స్ చేసి 5-6 నెలలు అయింది. కాదండి, లాస్ట్ క్రితం సంవత్సరం ఎంత ఇచ్చారో తెలుసా? నేను చెప్పనా? ఉదాహరణ చెబుతాను. కాదండి, మీరు ఎంత ఇచ్చారు? ప్రైమ్ మినిస్టర్ ఇచ్చిన లేకుండా చెప్పండి. నా దగ్గర మీ ప్రెస్ ఇన్ఫర్మేషన్, మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది. ఈ 5-6 నెలల్లో ఆ ఎక్స్టర్నేటెడ్ ప్రాజెక్ట్స్ వచ్చేసి వాటికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేసి ఇదంతా అయి ఉండకపోవచ్చు. రూపాయి రాలేదు దాని ప్రకారం. థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి. ఉదాహరణ కోసం చెబుతున్నా. ఇప్పుడు వైజాగ్ లో మెట్రో ఉంది, దానికి కావాల్సినటువంటి 2 లక్షల రూపాయలు ఇచ్చారు. 2 లక్షల రూపాయలు సర్వే చేయడానికి వదిలేండి రఘునాథ్ బాబు గారు. మీరు రాబోయే రోజుల్లో ఓ 10 సంవత్సరాల తర్వాత, ఒక 50 సంవత్సరాల తర్వాత, లేకపోతే ఒక 20 సంవత్సరాల పాటు అయ్యే ప్రాజెక్టులు ఇవన్నీ చెప్పి ప్రజల్ని మాయ చెప్పి ఒక్కొక్క విభజన చట్టం, పార్లమెంట్ పాస్ చేసిన విభజన చట్టం ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అదే శాంటిటీ ఉన్న పత్రం అనుకుందాం. ఆ పత్రం ప్రకారం 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ని క్లియర్ చేయాలి 5 సంవత్సరాల్లో. 4 ఫైనాన్షియల్ ఇయర్స్ అయిపోయినాయి, 4 బడ్జెట్లు అయిపోయినాయి. వచ్చిందంతా, ఇచ్చేదంతా, ఇవ్వబోయేదంతా ఇవ్వమని చెబుతున్నారు. నిజమేనా? ఇప్పుడు ఈ 16,000 కోట్ల లోటు అనేది అది బడ్జెట్ లోటు. రెవెన్యూ లోటు వచ్చి 7,000 కోట్లుగా ఎస్టిమేట్ చేశారు. దానిలో 4,000 కోట్లు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. మిగిలిన కూడా లెక్కలు చూసి ఇస్తారు. తర్వాత 5 సంవత్సరాలు మిగతా 9,000 కోట్లు ఎవరికి ఇస్తారు? కాదండి, వాళ్ళ నాన్నగారు లెక్కలు దాచడానికి 4 ఏళ్ళు. శ్రీనివాస్ గారు అది బడ్జెట్ లోటు. బడ్జెట్ లోటు అంటే ఉదాహరణకి రాష్ట్ర ప్రభుత్వం అనుకుందాం 1,00,000 కోట్లు బడ్జెట్ లో పెట్టేసి ఇదంతా మా లోటు అంటే విభజన చట్టం పాస్ అయ్యే నాటికి రఘునాథ్ బాబు గారు ఎందుకు నేను ఈ పాయింట్ స్ట్రెస్ చేస్తున్నానంటే బీజేపీ ఎందుకు చెప్తున్నాను అంటే బడ్జెట్ లోట లేకపోతే కాగితాల లోట చెప్పిన లోట ఇవన్నీ కాదు. విభజన చట్టం ప్రకారం విభజన చట్టం పాస్ అయ్యే రోజు రఘునాథ్ బాబు గారు వన్స్ అగైన్ ఒక్క నిమిషం. విభజన చట్టం పాస్ అయ్యే రోజు విభజన చట్టాన్ని బేస్ చేసుకుని ఆంధ్రప్రదేశ్కు ఉన్న లోటు 16,000 కోట్ల రూపాయల లోటును మేము 5 సంవత్సరాల్లో భర్తీ చేస్తామని పార్లమెంట్ లో అనౌన్స్మెంట్ చేశారు. ఒక నిమిషం, అనౌన్స్మెంట్ చేశారు. అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఇప్పుడు 7,000 ఉంది, 4,000 ఉంది, స్టేట్ లెక్కలు తప్పు చెప్పింది, రాంగ్ లెక్కలు చెప్తారు. ఇవన్నీ చెప్తున్నారు అని అంటే మీరు చెప్తున్న లెక్కలన్నీ దొంగ లెక్కలు. మీరు చెప్తున్న లెక్కలు దొంగ లెక్కలు. ప్యాకేజీ అద్భుతం అని చెప్పే లెక్కలు దొంగ లెక్కలు. రాబోయే 5 సంవత్సరాలు 10 సంవత్సరాల పాటు ఈ డబ్బులు రాబోతున్నాయి, ఈ అనౌన్స్మెంట్ చేస్తున్నాం, ఈ ప్యాకేజీలో పెడుతున్నాం. ఇప్పటి వరకు పోలవరంకు 90% నిధులు ఇస్తున్నాం అని చెప్పారు, కానీ R&R ప్రాజెక్ట్కి ఇస్తున్నారా లేదా? పోలవరానికి మొత్తం ఫైనల్ బడ్జెట్ ఎంత? ఏప్రిల్ 1, 2014 నాటికి 4,000 కోట్ల రూపాయలు ఇప్పటికే పోలవరం ఖర్చు అయినప్పటికీ ఆ డబ్బులు ఇస్తున్నారా లేదా? ఇప్పటి వరకు ఒక లెక్క చెప్పలే. 90% డబ్బులు వస్తున్నాయి, నాబార్డు నుంచి వస్తున్నాయి, అవి వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి అని చెప్పి కాకి లెక్కలు చెప్పి కాలం వెళ్ళబుచ్చుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థం కాని ఒక కన్ఫ్యూజన్ స్టేటస్ లో ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఓకే, ఒక్క మాట నాది ఏంటంటే మీరు ఎన్నో అభియోగాలు చేశారు. ఒక విషయం, బడ్జెట్ లోటు అంటే బడ్జెట్ లోటు వేరు, ఆర్థిక లోటు వేరు. ఆ లోటు మాత్రమే 7,000 కోట్లు అది ఇవ్వడం జరుగుతుంది. సో 7,000 ఇస్తున్నారు, 16,000 ఇవ్వట్లేదు. క్లియర్? క్లియర్. 7,000 ఇస్తున్నారు, 16,000 ఇవ్వట్లేదు.
16,000 ఓట్లు. ఏమిటి రామయ్య గారు, రామయ్య గారు రామయ్య గారు. 12,000 నేను ఒక ఆంధ్రప్రదేశ్ నిమిషం, రాష్ట్ర రామయ్య గారు. ప్రధాన కార్యదర్శి లేఖ రాశారండి. 4,000 వచ్చినాయి, 12,000 రావాలి, మా లెక్కలే కరెక్ట్ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు. రామయ్య గారు ఒక లెక్క ఈ రోజు క్లారిటీ తీసుకుందాం. మొత్తం లెక్కలు మనకి ఇప్పుడు తేలేట్టు కనిపించలేదు. మీరు చెప్పే 16,000 కోట్ల రోడ్లు బడ్జెట్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం నుంచి విభజన చట్టాన్ని బేస్ చేసుకొని రావాల్సిన బడ్జెట్ కేవలం 7,000 మాత్రమే, అంతవరకే ఇస్తాం, మిగతా లెక్క 9,000 మా సంబంధం లేదు అని అంటుంది. దానికి మీరు బడ్జెట్ లెక్కలు తప్పులు చెప్పారా, ఇంకోటి చెప్పారా, అవన్నీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు మీరు మిత్రధర్మాన్ని ఏం చేస్తారు? రేపు ప్యాకేజ్ రూపంలో మీరు చెప్తున్న లెక్కలన్నీ వస్తాయి అనుకుంటున్న లెక్కలన్నీ ఇదే రకమైన రూపంలో మొత్తం స్మాష్ అయితే తెలుగుదేశం పరిస్థితి ఏంది? నమ్ముకొని మోసపోయినట్టు కాదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు? ఏమీ ఒక్కర్లేదు సార్. కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వాన్ని మోసం చేస్తుందని మేము ఏ క్వశ్చన్ అనుకోవట్లేదు. 16,000 7,000 ఇస్తామంటే మోసమా? చైర్మన్ ఇటీవల 16,000 రావాల్సింది 7,000 ఇస్తామంటే మోసమా? కాదండి, అది మిగతా 9,000 కోట్ల రూపాయలు కూడా వస్తాయి. రజనీకాంత్ గారు ఆయన ఓట్లేదని క్లియర్ గా తేల్చి చెప్తున్నారు. కొంచెం ఓపిక పడదాం సార్. ఆయన ఓట్లేదని తేల్చి చెప్తున్నారు అధికార పార్టీ. మిగతా లేదండి, రఘునాథ్ బాబు గారు ఐ థింక్ ఈజ్ నాట్ షూర్ అబౌట్ ఇట్. మాట ఇచ్చారు. రఘునాథ్ బాబు గారు సార్ రజనీకాంత్ గారు ఒకసారి 5 సంవత్సరాల్లో 16,000 5 సంవత్సరాలు కాదండి, తీరుస్తామని చెప్పారు. ఒక నిమిషం. 16 రఘునాథ్ బాబు గారు 16 రెవెన్యూ లోటు 7,000 కానీ తర్వాత దొంగ లెక్కలు. ఇట్స్ క్లియర్. టీడీపీ నమ్ముతుంది అన్ని మీరు చెప్పే లెక్కలు. ఓహో వస్తున్నాయి, అన్ని కాకి లెక్కలు దొంగ లెక్కలు చెప్తున్నారని అర్థమైపోతుంది. రఘునాథ్ బాబు గారు రెస్పాండ్ కావాలి సార్. రజనీకాంత్ గారు మరీ అంత అన్యాయంగా మాట్లాడకండి. మీరు అన్యాయం పక్కన పెట్టి నేను చెప్పేది వినండి సార్. రజనీకాంత్ గారు నేను చెప్పేది దయచేసి వినండి. మరీ అంత అన్యాయంగా మాట్లాడదు సార్. రాష్ట్రం ఈ రోజున సరైన పట్టాలు ఎక్కింది. ఇప్పుడు రాబోయే 2 సంవత్సరాల్లో రావాల్సిన అన్నీ మన రాష్ట్రానికి వస్తాయండి. బ్రహ్మాండంగా మన రాజధాని నిర్మాణం చేసుకుంటాం. వాడు నీతి ఆయోగ్ చైర్మన్ నోట నుంచే మాట వచ్చిందంటే అది నెరవేరుతుందండి. ప్యాకేజీలో ఉన్న అనా పైసలతో సహా మనకి ఇస్తారండి. ఈ 16,000 కోట్ల రూపాయలు కూడా తప్పకుండా ఆశాజీవి రావాలని కోరుకోవడం తప్పలేదు. ఇలాంటి పార్టీ రావాలని కోరుకోవాలి కానీ తెలుగుదేశం పార్టీ అవకాశం ఉన్నా ఇవ్వకుండా పార్లమెంటు తలుపులు మూసి రాష్ట్ర విభజన చేశారు. వాళ్ళు కూడా ఆందోళన చెందలేదు. రాష్ట్ర ప్రజలకి రజనీకాంత్ గారు ఒకసారి రఘునాథ్ బాబు గారు మీరు ఇచ్చిన 2016-17 6 నెలలు కూడా లెక్కట్లేదు. మొత్తం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చింది 1976.5 కోట్లు. దాంట్లో అమౌంట్ ఇంక్లూడ్స్ 1176 crores రిసోర్స్ గ్యాప్, 350 కోట్లు డెవలప్మెంట్ ఆఫ్ 7 బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ కలిపి 450 కోట్లు అసిస్టెన్స్ ఆఫ్ క్యాపిటల్ పోలవరం ప్రాజెక్ట్కి 2081. ఇదండి మొత్తం సంవత్సరానికి ఇచ్చింది. దయచేసి మీకు ఏం చెప్తున్నానంటే ఇందాక నేను మాట్లాడిన దానికి ఒక్క మాట మాట్లాడట్లేదు. రాయలసీమ ఉత్తరాంధ్రకి 24,350 కోట్లు కావాలని చంద్రబాబు గారు అడిగారు. కేబీకే స్కీమా లేదా బుండెలకండ స్కీమ్ పక్కన పెట్టండి. అయ్యా 50 కోట్లు ముస్టేసి మిమ్మల్ని కాదని నేను అడిగాను రఘునాథ్ బాబు గారిని. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీరు అడిగారు. చెప్పొద్దండి. నా లెక్క అయితే నేను ఇండియాలో వెళ్ళిపోతాను. మీ పార్టీని రాజీనామా చేసేస్తారా? ఇండియాలో కనపడకుండా వెళ్ళిపోతా. చెప్పండి. నాతో మాట్లాడేటప్పుడు కొంచెం గౌరవంగా మాట్లాడితే బాగుంటుంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా తప్పుది. ఈ లెక్కలు మీరు చెప్పొద్దండి. నా లెక్క కాదండి. కన్ఫ్యూజన్ లో పెట్టొద్దండి. ఎలాగండి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్ గా రిలీజ్ చేసిన లెక్క అండి. మీరు కొంచెం వెబ్సైట్ లోకి వెళ్ళండి.
నేను తప్పు చెప్పాల్సిన అవసరం లేదు, రాజకీయాలు అవసరం లేదు. చెప్పేదంతా తప్పండి. ఇది ఆయన ఎక్కడి నుంచో తప్పైతే కాకి లెక్కలు తీసుకొచ్చి ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తప్పండి. ఇదిగోండి శ్రీనివాస్ గారు, మొట్టమొదటి నుంచి మీరు ఇలాగే చేస్తున్నారు. ఏమండి, తప్పుడు 2016-17 లెక్కలు మొత్తం కూడా రాష్ట్ర ప్రజల్ని మీరు అసలు తప్పుదారి ఏమనాలండి పట్టించొద్దు. ఆయన, నాకు అర్థం కావట్లేదు. రాష్ట్ర ప్రజల్ని మీరు తప్పుదారి చదువుకుని వస్తారా? పట్టించొద్దండి. అలా కాదండి, Please, మొత్తం stop కూడా it, చెప్తున్నానండి. stop it. రఘునాథ్ బాబు గారు, రఘునాథ్ బాబు గారు, ఒక నిమిషం కంక్లూడింగ్ కామెంట్. రఘునాథ్ బాబు గారు ఒక నిమిషం. రఘునాథ్ బాబు గారు, మీరు ఒక పక్కన హోదా ఉద్యమం చేస్తానని కాంగ్రెస్ వస్తుంది, మీరు ప్యాకేజ్ అని చెప్పి దొంగ లెక్కలు చెప్తున్నారు. అది ఎక్స్పోజ్ అయిపోతుంది, ఎప్పుడు లెక్క అప్పుడు ఎక్స్పోజ్ ఉంది. ఇప్పుడు కాకపోయినా ఎలక్షన్ టైంలో తెలుగుదేశం అనివార్యంగా మీరు ఏమీ ఇవ్వలేదని వాళ్ళు లెక్కలు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ పేరుతో ఒకప్పుడు కాంగ్రెస్ పట్టిన గతి ఇప్పుడు బీజేపీకి పట్టే పరిస్థితి వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో మీ పార్టీకి దక్కే అవకాశం ఉందనే ఒక అనుమానం వ్యక్తమవుతుంది. ఏం సమాధానం చెప్తారు? ఏ మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ రాష్ట్రానికి మేము చేస్తున్నంత ఏ రాష్ట్రానికి కూడా కేంద్ర ప్రభుత్వం 16,000 కోట్లు రావాల్సిన దగ్గర 7,000 కోట్లు ఇచ్చి 7,000 కోట్లు వచ్చి ఎయిమ్స్ కడతామని చెప్పి హెలిప్యాడ్లు కట్టుకొని మేలకొని సైలెంట్ ఉండి ఇన్స్టిట్యూట్లు పెడతాం, మెట్రో రైలుకు 2 లక్షల రూపాయల సర్వేలకు డబ్బులు ఇచ్చి. ఒక నిమిషం ఇప్పుడు ఆయన 400 శ్రీనివాస్ గారు 450 కోట్లు రాజధానికి ఇచ్చామన్నారు, 2,500 కోట్లు ఇప్పటికి రాజధానికి ఇచ్చాం. మరి ఆయన చెప్పేది ఏం లెక్క? ఎందుకు ఈ అబద్ధాలు? ఆసుపత్రులు ఇచ్చారు టెక్కిన 2,500 కోట్లు ఇప్పటికి సో ఇప్పుడు హోదా ప్యాకేజ్ మధ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయం స్ట్రక్ అవుతున్నట్టు కనిపిస్తుంది. కొంతమంది కంప్లీట్ గా హోదా కావాలని, కొంతమంది ప్యాకేజ్ కావాలి. ప్రజలు అల్టిమేట్ గా ఎవరికి మద్దతు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది మీకు? ఎవరు అభివృద్ధి చేస్తారో వాళ్ళకి. ప్యాకేజ్ ప్రాపర్ గా ఇంప్లిమెంట్ కాకపోతే లెక్కలు మీరు సరిగ్గా చెప్పలేకపోతే ఇప్పుడు అడుగుతున్నట్టుగా నేను అడుగుతున్నట్టుగా ప్రజలు అడిగే పరిస్థితి వస్తుంది. లెక్కలు అప్పుడు అడిగితే లెక్కలు చెప్పలేని పరిస్థితి వస్తే సమాధానం ఏంటి ప్రజలకు చెప్పేది? లెక్కలు చెప్పలేని పరిస్థితే రాదు. ఎంత తొందరగా ప్రాజెక్టులు తీసుకొస్తే అంత తొందరగా ఇస్తాం. ఇది 5 ఏళ్ళు, ఈ రోజు నుంచి 5 ఏళ్ళు అంటే మన ప్యాకేజ్ ఇచ్చిన నుంచి 5 ఏళ్ల పాటు అది అమల్లో ఉంటుంది. ఇది 2019కి అయిపోదు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బాధపడుతున్నారు 2022 వరకు. ఏనండి నిన్న ఆఖరికి తెలుగుదేశం పార్లమెంట్ సభ్యుడు గౌరవ పార్లమెంట్ రామ్మోహన్ నాయుడు గారు కూడా ఇదేంటండి ఈఏపీ ప్రాజెక్టులో క్లారిటీ లేదని పార్లమెంట్లోనే నిలదీశారు మిమ్మల్ని. రామయ్య గారికి తెలిసి ఉండకపోవచ్చు బహుశా నేను అన్నాను. ఇంకోటి కాదు, మీరు మొత్తం ఇచ్చింది కూడా 10,400 కోట్లు అండి 3 సంవత్సరాల్లో. 10,400 కోట్లు స్పెషల్ కింద మీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నోట్ ఉంది 10,400. ఏదైనా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ప్యాకేజ్ వర్సెస్ హోదా నడుస్తుంది. హోదా కావాలని ఒకవైపు డిమాండ్, ఇంకోవైపు ప్యాకేజ్ అద్భుతమని అధికార పార్టీలు బీజేపీ టీడీపీలు నడుస్తున్నాయి. అయితే లెక్కలు ఇప్పటి వరకు కేంద్రానికి నుంచి వస్తున్న లెక్కలు మాత్రం లక్షల కోట్లు ఉన్నాయి. అయితే వచ్చింది ఎంత అనేది మాత్రం ఇప్పుడు బీజేపీ టీడీపీ ముందు ఆ లెక్క చెప్పాల్సిన బాధ్యత, ప్రజలకు అది వివరించి శ్వేతపత్రాలు లాంటి రిలీజ్ చేయాల్సిన బాధ్యత ఉంది. తద్వారా ప్రజలు ఎన్ని డబ్బులు వచ్చినాయి, అవి ఎక్కడ ఖర్చు అవుతున్నాయి, ఎలా ఖర్చు అవుతున్నాయి అనేది ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆ ప్రయత్నం జరుగుతుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చర్చలో అందరూ పాల్గొన్నందుకు. చూస్తున్నామండి TV9.